హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, ఈరోజు టిఫిన్ ఏంటో? ఈరోజు కాకరకాయ రొట్టి. కాకరకాయ చాలా చేదుగా ఉంటుందిరా బాబా. చేదుగా లేకుండా చేయనా? చేదుగా లేకుండా కాకరకాయ. అవును, ఒకసారి ట్రై చేయి, తిని చూడు ఒకసారి. ఓకే అండి, ఈరోజు వచ్చేసి మనం కాకరకాయ కూర చేస్తున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా పెనం పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మన దగ్గర కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలని మొత్తం తీసేయాలండి. లేదంటే తినేటప్పుడు యాక్చువల్ కాకరకాయ అంటేనే చేదు, అందులో మీరు విత్తనాలు వేసుకుని ఇంకా తిన్నారంటే మాత్రం ఇంకా అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేము, అంత చేదుగా ఉంటాయి. బట్ ఇది చాలా హెల్దీ. ఎలాగైనా కానీ మీరు ఇది చేదు లేకుండా చేస్తున్నాను నేను. అంటే ఎవరికి నచ్చకపోయినా కూడా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి, చాలా ఇష్టపడతారు. నేను కూడా స్టార్టింగ్ కాకరకాయ అంటే చేదు అది ఇది అని తినేదాన్నే కాదు. బట్ ఈ స్టైల్లో చేయడం చూసుకున్న తర్వాత మా అమ్మ దగ్గర నుంచి అప్పటి నుంచి నేను కూడా కాకరకాయకి కొంచెం ఇష్టంగా తింటున్నాను అనమాట. సో ఒక్కసారి మీరు ఇలా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా రౌండ్గా కట్ చేసుకుని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నారు అంటే మీకు కొంచెం ఇక్కడ చేదు అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకని ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో వచ్చేసి మనం ఒక చిట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు అది కూడా ఇందులోనే వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. సో ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా ఉల్లిపాయల్లోకి వేసుకొని కొంచెం అలా వేగనివ్వండి. అలానే ఇందులోనే 2 స్పూన్స్ మసాలా. ఈ మసాలాది వచ్చేసి మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉందండి. మీరు ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకోండి. ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి, మీరు ఏ కర్రీ అయినా ఎన్ని టైప్స్ అయినా చేసుకోవచ్చు. అంటే మీరు ముందుగానే చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఒకసారి మీరు మసాలా ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి వెళ్ళేసి ఆ వీడియో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు మరియు మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ప్రతి కర్రీలోనూ రాళ్ళ ఉప్పే యూజ్ చేస్తానండి. ఇందులో ఎందుకంటే కొంచెం ఈ ఉప్పులో కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని నేను ఎప్పటికైనా కానీ కరుగుతుంది అంటే వాటర్ వేసుకొని కర్రీ చేసుకుంటున్నాం అన్న ప్రతి ఒక్క ఐటెంలోకి కూడా నేను రాళ్ళ ఉప్పే వేసుకుంటాను. సో ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ బౌల్లో ఇంకా మసాలా ఉంటుంది. సో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలాని మొత్తం ఇట్లా వాష్ చేసుకొని ఆ కొన్ని వాటర్ని ఇందులో పోసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీ వరకు వాటర్ పోసుకొని ఒక 2 minutes వరకు మీరు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes వరకు ఉడికిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇందాక మనం కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయ ముక్కల్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసుకొని కాకరకాయలు బాగా ఉడికినాయో లేదో చూసుకొని అందులోనే ఒక స్పూన్ బెల్లం పొడి అండి. బెల్లం దంచుకొనైనా వేసుకోవచ్చు, లేదా బయట పొడి దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకొని దించేసుకుంటే అయిపోతుంది కాకరకాయ కూర. చూసారు కదండి, చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.